హలో అండి. ఇవాళ బెంగుళూరులో ఎక్కువగా వినిపించే కుష్కా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, అలాగే 1 స్పూన్ ఘీ వేసుకొని, హీట్ అయిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. తర్వాత బిర్యానీ ఆకు వేసి 4, 5 పచ్చిమిర్చి, అలాగే 1 బిగ్ ఆనియన్ వేసి ఇలా మనం స్మాష్ చేస్తా వేసుకోవాలి. అప్పుడే బాగా మగ్గుతాయి. మనం దేంట్లో వేసుకొని అలా వేసుకుంటే టేస్ట్ కూడా వస్తాయి. అలాగే గమ్మున కుక్ అవుతాయి. ఒకసారి ఫ్రై అయిన తర్వాత బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత 1 టమాటా, పండిన టమాటా వేసుకోవచ్చు పెద్దది, లేకపోతే 2 చిన్న టమాటాలన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం దీంట్లో ఏంటంటే కరివేపాకు ఒకటి వేయలేదు. కుష్కాలో కరివేపాకు వేయరు. ఇటు సైడ్లో కూడా అసలు కరివేపాకే వేయరు. బిర్యానీలోని ఇంకా పులావులో అలాంటి వాటిలో కరివేపాకే వేయరు. టమాటాలు బాగా మగ్గిన తర్వాత మనం గట్టి పెట్టుకుని స్మాష్ చేయాలన్నమాట. మొత్తం పేస్ట్లా ఇలాగా అయిన తర్వాత ఒక కప్పు కర్డ్, స్మాల్ కప్ కర్డ్ వేసుకుని, అసలైంది ఇదే, దీనిలో కుష్కాలో ఎక్కువ వేస్తారు కర్డ్ అనేది. వేసుకుని ఆయిల్ పైకి తేలే వరకు మగ్గించుకోవాలి. కొంచెం హాఫ్ అయిన తర్వాత కొంచెం పుదీనా, అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని ఇవన్నీ ఇంకా బాగా దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. బాగా టేస్ట్ వస్తాయి. తర్వాత 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కసూరి మేతి వేసుకొని ఒకసారి కలుపుకొని ఆయిల్ దగ్గరికి వచ్చే వరకు ఉండాలి. దగ్గరికి వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. అంటే వాటర్ ఫస్ట్ వేయట్లేదు, ముందు బియ్యం వేస్తున్నాము. ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 1 గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ నార్మల్ బియ్యానికి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. నేనైతే అలాగే వేసుకున్నా. బియ్యం వేసిన తర్వాత 2 మినిట్స్ అలాగా మగ్గనిచ్చి తర్వాత వాటర్ వేసుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిచ్చుకోవాలి ఒక 10 నిమిషాలు. 10 నిమిషాలు అయిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది. అలాంటప్పుడు మనం పైన ఫాయిల్ టైప్ లాంటి, సిల్వర్ ఫాయిల్ టైప్ లాంటి, క్లాత్ టైప్ లాంటిది వేసుకుని మనం ఆవిరితోటి ఉడకబెట్టుకోవాలి. నేను ఎప్పుడు అలాగే చేస్తాను. టేస్ట్ ఉంటుంది, అలాగే గమ్మున కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది కుష్కా.